వర్షాకాలంలో సమస్త ఓషధులు కూడా వస్తాయండి. అందుకని మనం చూడండి, ఒక్కసారి తిరుమల వెళ్ళామనుకోండి, యాదగిరిగుట్ట వెళ్ళామనుకోండి, అన్నవర క్షేత్రం వెళ్ళామనుకోండి, అవన్నీ కూడా కొండ మీదే ఉన్నాయి. మనం నడుచుకుంటూ వెళ్తే వర్షాకాలంలో పైనుంచి సెలయేర్లు పడుతూ అనేక ఓషధుల ద్వారా నీరు ఆకాశం నుంచి కొండ మీదకి, కొండ మించి సెలయేర్లు పడుతున్నప్పుడు ఆ నీరు ఆకుల మీద, లతల మీద, తీగల మీద వచ్చి పారుతూ ఉంటాయి. చక్కగా మనం త్రాగచ్చండి, స్నానం చేయవచ్చు. అలా నడిచేటప్పుడు ఆ యొక్క గాలి వలన మన యొక్క శరీరం కూడా అనేక రోగాలు తొలగింప చేసుకొని దృఢంగా ఉండటానికి ఒక అవకాశం. ప్రతి ఋతువులోనూ ప్రకృతి తన యొక్క ధర్మాన్ని, తన యొక్క ఇచ్చేటువంటి వస్తువుల్ని ఇచ్చేస్తూనే ఉందన్నమాట. వర్షాకాలం తర్వాత మనకి